3 మంత్స్ పీరియడ్స్ రాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అది ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. పీసీఓడి ఇస్ రివర్సిబుల్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై హేమ. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయికి 2 to 3 మంత్స్ పీరియడ్స్ రాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అది ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో ఒక అబ్బాయే చూస్తున్నాడు అనుకోండి. ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్కి కానీ, ఇంట్లో ఉన్న సిస్టర్కి కానీ, ఫ్రెండ్కి కానీ, ఆర్ ఎవరికైనా కజిన్కి కానీ ఈ పెయిన్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక అమ్మాయికి అయితే ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఏదో గూగుల్లో నుంచి నేను చెప్పేసే స్టోరీ అయితే కాదు, ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఈ వీడియోలో నేను పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అది ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీ. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే ఏదో పెద్ద డిసీజ్ కాదనమాట. సో మన బాడీలో హార్మోన్స్ అనే పెద్దమ్మ ఒకటి ఉంటుంది. సో అది మన బాడీ అంతటిని కంట్రోల్ చేస్తుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వెయిట్ అనేది ఒక ఫ్యాక్టర్, స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్, ఫుడ్ అనేది ఒక ఫ్యాక్టర్, యాక్టివిటీ అనేది ఒక ఫ్యాక్టర్. ఈ చైన్ అంతటిని హార్మోన్స్ చూసుకుంటుంది కదా. సో మీరు దాంట్లో ఏదో ఒక్కటి బ్రేక్ చేసినా సరే మొత్తం అన్నీ ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. సో మరి మొత్తం అన్నీ ఇంపాక్ట్ అయితే మన లైఫ్లో 2 పెద్ద డిజాస్టర్లు ఉన్నాయి, పీసీఓడి, థైరాయిడ్. నేను పీసీఓడి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రిలేటివ్ కాబట్టి నేను పీసీఓడి కోసం మాత్రమే చెప్తున్నాను. సో అప్పుడు పీసీఓడి రెడీగా ఉండి, అబ్బా ఏదో జరుగుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి బాడీలో అని రెడీగా ఉంటుంది అనమాట. సో హార్మోన్ సరిగా పనిచేయకపోతే పీసీఓడి వస్తుంది అనమాట. అది సో అసలు ఎగ్గే రిలీజ్ అవ్వలేనప్పుడు మనకి పీరియడ్స్ ఎందుకు వస్తాయి? అందుకే మనకి 2 to 3 మంత్స్ గ్యాప్ వస్తుంది. కొందరికి అసలు రానే రాదు, కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి స్పాటింగ్ ఉంటుంది అనమాట. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఆ పీసీఓడి వల్ల మనకు వస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే, ఈ పీసీఓడి వల్ల మీకు సిమ్టమ్స్ ఏమేమి వస్తాయో మీకు చెప్తాను. ఫస్ట్లీ వెయిట్ చాలా గెయిన్ అయిపోతారు, మీ ఫేస్ అంతా చాలా యాక్ని వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్తో పాటు ఎక్స్టర్నల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎక్స్టర్నల్ హెయిర్ గ్రోత్ అంటే మనకి కావాల్సిన చోట రాదనమాట. ఇక్కడ వస్తుంది, అప్పర్ లిప్ వస్తుంది, అండర్ ఆర్మ్స్ వస్తుంది, ఇంక ఎక్కడ పడితే అక్కడ మీకు ఈ సైడ్ హెయిర్ పెరిగిపోతుంటుంది. ఇదంతా ఒక సిమ్టమ్ అనమాట. మీకు స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది, మూడ్ స్వింగ్స్ చాలా పెరిగిపోతాయి. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు, అసలు మీకు ఎందుకు బాధ వస్తుందో అర్థం కాదు, మీకు ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. సో ఇవన్నీ మీకు అనుభవించే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. నేను అనుభవించే వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అందుకే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ ఇది ఒక అబ్బాయి చూస్తున్నా సరే అది అర్థం చేసుకుంటారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. పీసీఓడియే కదా, ఈరోజు చాలా నాకు ఎప్పుడు పీసీఓడి స్టార్ట్ అయిందో మీకు చెప్పాలి. సో నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, అది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. సో మేబీ నాకు అది స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమో అనుకొని నాకు 2 మంత్స్ గ్యాప్ వచ్చింది పీరియడ్స్కి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు ఏమవుతుంది అని. అండ్ నేను ఫస్ట్ డాక్టర్ విజిట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, నాకు తెలియాలి అసలు ఈ థైరాయిడ్ పీసీఓడి ఉందో లేదో నాకు తెలియాలి కాబట్టి నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నాకు పీసీఓడి ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, థైరాయిడ్ ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ప్రిస్క్రైబ్ చేస్తారా, రాస్తారా అని అడిగితే పీసీఓడి రాశారు, థైరాయిడ్ కూడా రాశారు. థైరాయిడ్ చాలా నార్మల్గా వచ్చింది, పీసీఓడి ఇంకా నేను ఆ రిజల్ట్ రాగానే ఇంటికి రాగానే ఇంక నేను మొండిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా నా వల్ల కాదు, ఈ ఎన్నాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకొని వెయిట్ గెయిన్ అవుతూ, పింపుల్స్ పెంచుకుంటూ, నా బాడీలో చేంజెస్ జరుగుతూ ఇంకా అయిపోయింది. నాకు ఇంకోపిక అయిపోయింది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ నేను డిగ్రీ జాయిన్ అయిపోయి ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. అప్పటిదాకా నేను ఈ ట్యాబ్లెట్స్తోనే మేనేజ్ చేశాను. ఇంకా రిజల్ట్ లేదు, ఇంకా అయిపోయింది అనమాట. అప్పుడు నేను ఇంకేం చేశానంటే గూగుల్ని, యూట్యూబ్ని పట్టుకున్నాను. ఇంక ఈ 2 సోర్సెస్ని పట్టుకొని మీరు నేను పెద్ద చార్టే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను చూసి ఒక్కటి రియలైజ్ అయ్యాను, ఏంటంటే పీసీఓడి ఇస్ రివర్సిబుల్, క్యూరబుల్ కాదు, రివర్సిబుల్. సో ఆ రివర్సిబుల్కి నేను ఏమేం చేయాలి? మీరు నమ్మరు, నాకు ఆ రోజుల్లో చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నా ఫ్యామిలీలో పీసీఓడి ఉన్నా సరే మేబీ నా దగ్గర వరకు రాకపోవచ్చు. అండ్ నేను ఒక్కరిదానే ఉన్నాను, నా చెప్పే వాళ్ళైతే అసలు లేరనమాట. సో నేను అప్పుడు గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని ఒక చార్ట్లా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఏ స్టెప్స్ ఫాలో అయితే రివర్స్ అవుతుందో నేను చెక్ చేసుకున్నాను అనమాట. సో ఈ పీసీఓడి వర్స్ అవడానికి ఇంకా నేను తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, పీరియడ్స్ వచ్చాయి కదా అని కూల్ అవ్వడం.
అది పెద్ద మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే మీ ఫుడ్ని ఇగ్నోర్ చేయడం, జంక్ ఫుడ్డే కదా ఏం కాదని తినేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ని మీరు లైట్ తీసుకోవడం వల్ల మీ బాడీ అసలు ఏ సిగ్నల్ ఇస్తుందో మీరు ఇగ్నోర్ చేయడం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ మిస్టేక్స్ అనమాట. సో దీన్ని నేను ఎలా రెక్టిఫై చేసి నాకేం హెల్ప్ అయ్యాయో మీకు చెప్తాను. నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను యూట్యూబ్ నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంతెన్ సత్యనారాయణ డైట్. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పుడు హెల్ప్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మంతెన్ సత్యనారాయణ డైట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటే వేరే వీడియో చేస్తాను, కానీ అది మోడరేషన్ ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ అయితే మంతెన్ సత్యనారాయణ డైట్ ఎక్సలెంట్ ఉంటుంది. మీకు పక్కా పీరియడ్స్ రావాలంటే పీసీఓడికి మీకు ఖచ్చితంగా మంతెన్ సత్యనారాయణ డైట్ ఫాలో అవ్వండి. ఒక 2 months కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఏం చెప్తారంటే ఫస్ట్లీ మీరు మార్నింగ్ లేవగానే వెజిటేబుల్ రా జ్యూస్ తాగమంటారు. సో అది తాగండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఏ స్ప్రౌట్స్ తీసుకున్నా సరే, పెసలు తీసుకున్నా, బొబ్బలు తీసుకున్నా, శనగలు తీసుకున్నా సరే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక 2 months ట్రై చేయండి. ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా సరే ఏంటంటే చపాతీ తినమని చెప్తారు. మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. మీరు వెజ్ కర్రీస్ ప్రిఫర్ చేయండి. నాన్ వెజ్ కాసేపు పక్కన పెట్టి వెజ్ కర్రీస్ ప్రిఫర్ చేయండి. స్పినాచ్ ట్రై చేయండి. అండ్ బాగా హై ఫైబర్ ప్రోటీన్ పన్నీర్ ఉన్న ట్రై చేయండి. మీకు లెస్ ఆయిల్తో చపాతీ చేసుకొని ఎక్కువ కర్రీ తినండి. అది మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మీకు పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. పీసీఓడి ఇది న్యాచురల్గా పోగొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ ఆయన ఏం చెప్తారంటే 6 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు. సో 6 లోపు డిన్నర్ అంటే మీరు ఏదైనా తినండి, లైక్ ఏదైనా ఇన్ ద సెన్స్ హెల్తీగా తినండి. ఫ్రూట్స్ తినండి. ఒకవేళ ఫ్రూట్స్ పెట్టుకున్నారనుకోండి ఇనఫ్గా తినండి, మీ పొట్ట ఫిల్ అయిపోయేలాగా తినండి. ఆర్ న్యాచురల్గా ఉంటాయి కదా మీకు జొన్నల నుంచి రొట్టె తయారు చేసుకుంటారా, అది తినండి. పెద్ద నూక ఉప్మా ఉంటుంది కదా, అది బాగా హెల్ప్ అవుతుంది, అది తినండి. ఓట్స్తో తినండి. ఇలా డిఫరెంట్గా నేను ఇది తింటేనే మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను మీకు చెప్పను, కానీ అలా తింటే మోడరేషన్లో తింటే మీకు ఖచ్చితంగా పీరియడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అది పెద్ద ఫ్యాక్టర్. ఇంకొకటి నైట్ మీరు పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి. మీరు ఆఫ్టర్నూన్ అయినా తీసుకోండి, ఈవినింగ్ అయినా తీసుకోండి, గ్లాస్ మజ్జిగ తీసుకోండి. ఇన్ కేస్ మీకు పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఇంకా ఎక్కువ ఉన్నాయంటే సాల్ట్తో తీసుకోండి. ఎక్కువ కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకోండి. అది బాగా స్టిమ్యులేట్ చేస్తుంది బాడీని కూల్ డౌన్ చేయడానికి. సో అదొక ఫ్యాక్టర్ అనమాట. సో ఈ డైట్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకొక సోర్సింగ్ నేను తీసుకున్నది ఏంటంటే యోగా. అసలు యోగా అసలు నా లైఫ్ని మార్చేసిందంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. మేబీ యోగా మీరు స్టార్ట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా మీకు స్లో ప్రోగ్రెస్ ఉన్న పెద్ద ప్రోగ్రెస్ని మనకి ఇస్తుందన్నమాట. అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే, మీరు యోగా నేను ఎందుకు అంటున్నానంటే, మీకు పీసీఓడి ఉంటే ఒకవేళ మీరు ఏదో వెయిట్ లిఫ్టింగ్ చేసేసి బాగా ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేస్తే అది పీసీఓడిని తగ్గించదు, కానీ లోకీగా చేస్తే సింపుల్ యోగా పోసెస్ ఉంటాయన్నమాట. మీరు ఎక్కువ టైం కూడా పెట్టవసరం లేదు. 25 to 30 minutes లోపు మీరు పెట్టుకుంటే, మీరు వాకింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అది ఫిజికల్ యాక్టివిటీ కింద వెళ్తుంది. మీరు ఇంట్లో పనుల కోసం నేను చెప్పట్లేదు, ఇంట్లో పనులు కాకుండానే నేను చెప్తున్నాను. 25 to 30 minutes కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఏమవుతుందంటే, మీ బాడీని హార్మోనల్ చేంజెస్ అని చెప్పాను కదా, సో అది పర్ఫెక్ట్గా కరెక్ట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. యోగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. 25 to 30 minutes. మీరు లేదు 25 to 30 minutes పెట్టలేకపోతున్నాము అనుకుంటే మీరు వాకింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ 10K steps per day స్టార్ట్ చేయండి. సో నెమ్మదిగా యోగాకి వెళ్ళండి. యోగా డైరెక్ట్గా మీరు 30 minutes చేయలేకపోతే 10 to 15 minutes అయినా మీరు ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో నేను ఈ 2 విషయాలు నాకు హెల్ప్ అయింది, బాగా హెల్ప్ అయిందని నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద ఫ్యాక్టర్ వచ్చేసి షుగర్ కంట్రోల్. మీకు పక్కాగా రివర్స్ చేసేయాలి అని కన్సిస్టెంట్గా ట్రై చేసిన వాళ్ళైతే ఒక 2 months మానేయండి. మీకు ఇది చేదు నిజమైనా నేను నిజంగా చెప్తున్నాను, 2 months మానేయండి. 2 months మానేసాక దాన్ని మోడరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోడరేషన్ ఇన్ ద సెన్స్ వీక్లీ వన్స్ షుగర్ తీసుకోవడం, ఆర్ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవడం, అలా చేశారనుకోండి మీ షుగర్ కంట్రోల్ అవుతుందన్నమాట. సో షుగర్ కంట్రోల్ అయితే మీకు హార్మోన్స్ చాలా బాగా పనిచేయడం స్టార్ట్ అవుతాయి కదా. సో ఇది షుగర్ కంట్రోల్ పెద్ద ఫ్యాక్టరే.
ఈ పీసీఓడి ఇంప్రూవ్మెంట్లో. ఇంకొకటి ఏంటంటే మీరు మిమ్మల్ని లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇదేదో పీసీఓడి వచ్చింది, నాకు ఏదో అయిపోయింది, నాకు ఇదేదో చేసేయాలి అని కాకుండా దాన్ని మీ బాడీని మీరు లవ్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్ చేయాలి. మన పీసీఓడియే కదా ప్రాబ్లము. సో పీసీఓడిని ప్రాబ్లంగానే చూసి దాన్ని కరెక్ట్ చేసుకొని నేను ఇంతే, నేనేం చేయలేను, నా వల్ల కాదు అంటే అవ్వదు. మీరు ట్రై చేశాక 2 months కన్సిస్టెంట్గా ట్రై చేశాక నాకు చెప్పండి, మీకు అవ్విందో అవ్వలేదో చెప్పండి, నేను చెప్తాను. అంతే కదా, మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. 2 months మీరు కన్సిస్టెంట్గా ఉన్నారంటే ఎందుకు మారదు? నేనే ఒక ఎగ్జాంపుల్ అయినప్పుడు మీరు ట్రై చేస్తే ఎందుకు మారదు? మీకు ఇర్రెగ్యులర్ ఎందుకు వస్తాయి అసలు? అంతే కదా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలామందికి తెలియచ్చు, కానీ తెలియకపోయిన వాళ్ళు, నాలాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారేమో అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ట్రై చేయండి. ఈ రెండు నాకు బాగా హెల్ప్ అయిందండి. మీరు ఒకవేళ నాకు బాగా క్లోజ్ పీపుల్ అయితే మీకు గుర్తుందనే నేను అనుకుంటున్నాను నా స్ట్రగుల్ని. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను పీసీఓడితో. సో నేను మీకు చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే పీసీఓడి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీకు 1 month పీరియడ్ అటు ఇటు వచ్చినా సరే 2nd month నుంచి చాలా బెటర్ అవుతుంది, 3rd month ఇంకా బాగా బెటర్ అవుతుంది, 4 monthsకి ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట వీటితో, ఈ స్టెప్స్ తోటి. సో నేను మంతన్ సత్యనారాయణ డైట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇచ్చే రాది మీకు వితిన్ 1 monthలోనే రిజల్ట్ వచ్చేస్తుంది. మీకు పెద్ద పీసీఓడి ప్రాబ్లం లైక్ ఓవరీస్లో పెద్ద సిస్ట్ ఉంటే ఇది వర్క్ అవ్వకపోవచ్చు, కానీ ఒక స్మాల్ సైజులో ఉండి, మీడియం సైజులో ఉండి మీకు న్యాచురల్గా తగ్గించుకోవాలని అనుకుంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే ఈ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు మూడ్ స్వింగ్స్లో చాలా చేంజెస్ వస్తాయి, మీకు హోప్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, పీసీఓడి వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది అన్న దగ్గర నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. యోగా వల్ల మీకు ఇంకా యాక్టివిటీ పెరుగుతుంది. లైక్ పీసీఓడి మిమ్మల్ని చాలా లేజీ చేస్తే మీరు ఇది కంట్రోల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు బాగా యాక్టివ్గా ఉండడం నేర్చుకుంటారనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఏది చేయాలనుకున్నా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, బద్ధకంగా ఉండడం తగ్గుతుంది. సో పీసీఓడి ఈక్వల్స్ టు ఇన్ఫర్టిలిటీ. చాలామంది అనుకుంటారు ఇంకా పీసీఓడి అంటే నాకు పిల్లలు రారు, నేను ఇంకా ఎన్నో తిరుగుతున్నాను, హాస్పిటల్స్ తిరుగుతున్నాను, నాకు ఇంకా అవ్వట్లేదంటే మీరు ఫస్ట్లీ ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇంకా నేను పర్ఫెక్ట్గా 2 months. సో ఇదేదో కిడ్స్ నాకు ఇంకా రారు అని మీరు డ్రాప్ అవ్వవసరం లేదు. జస్ట్ కొంచెం కేర్ తీసుకొని మీ బాడీని మీరు లవ్ చేసుకుంటూ మీరు ఇవన్నీ చేశారనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. నేనే ఎగ్జాంపుల్. నేను నా పెళ్ళికి ముందు కూడా నేను ఒక 6 months పర్ఫెక్ట్ డైట్ చేశాను అనమాట. సో మోడరేషన్ వేరు, పర్ఫెక్ట్ డైట్ వేరు. మోడరేషన్ అనేది ఏంటంటే, నేను షుగర్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటున్నది మోడరేషన్. సో పర్ఫెక్ట్ డైట్ అంటే మీరు కంప్లీట్గా డైట్ మీద ఉండడం వేరు. సో నేను పర్ఫెక్ట్గా డైట్ మీద ఉన్నాను ఫస్ట్ పెళ్ళికి ముందు 6 months. నాకు ఇంకా పెళ్ళి అవ్వగానే నాకు పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ డే నాకు ఫస్ట్ సైకిల్కి కన్సీవ్ అయిపోయాను. సో ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది? రాకూడదు కదా పీసీఓడి అంటే, వచ్చింది కదా. సో పీసీఓడి ఈక్వల్స్ టు ఇన్ఫర్టిలిటీ అనే ఫ్యాక్టర్ని మీరు ఇంకొకటి ఏంటంటే, ఈ ఫియర్ని ఇచ్చేవన్నీ మీరు పక్కకు తోసేయండి. వీళ్ళు ఏవో మాటలు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అది కాదు ఇంపార్టెంట్, మీ సెల్ఫే ఇంపార్టెంట్. మీ సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది, మీరు చేయాలనుకుంటున్నారా చేసేయండి, మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా ఫాలో అయిపోండి. అండ్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎవరో చెప్పే మాటలు మీరు ఎందుకు పట్టించుకోకూడదంటే, అది మీకు ఫియర్ని ఇస్తుంది కాబట్టి మీరు అస్సలు పట్టించుకోకండి. నేను చెప్పాలి స్టిల్ నాకు పీసీఓడి ఉంది లేదని మీకు చెప్పట్లేదు. సో బట్ నాకు పీసీఓడి నన్ను కంట్రోల్ చేయట్లేదు, నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తే ఏంటంటే మీకు వెయిట్ లాస్ అవుతారు, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయినా మీరు లైక్ పోస్ట్ పార్టమ్. ఇప్పుడు అందరూ కామన్ అంటున్నారంటే అది కామన్ థింగ్ కాదండి, మీ మనసు. ఒకవేళ మీకు ఈ వీడియో నిజంగా కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ హోప్ ఇచ్చిందంటే అది నిజంగా అది నా సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో మేబీ ఒక్కరికి హెల్ప్ అయినా చాలు, నాకు అలా ఒకరు కమెంట్ చేసి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి.